సో ఆర్య వైశ్యుల సంఘం చిత్తూరు తరపున మా కోరికలు అంటూ ఒక 4 కోరికలు నా చేతిలో పెట్టారు. ఎవరు? మా దొరకన్న. సార్ నేను ఏమి అడిగాను సార్, మా చిత్తూరు బాగుండాలి అన్నాడు ఫస్ట్. చిత్తూరు ఎట్లా అభివృద్ధి చెందుతుంది దాన్ని ఇంకా అడిగే పని లేదని ఇవాళ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా మా ఆర్య వైశ్యులకు అవకాశం. ఇది నెంబర్ 1 పాయింట్. ఓకే. టౌన్ బ్యాంక్ చైర్మన్ గా ఆర్య వైశ్యులకు అవకాశం. ఇది ఇంకా ఓకే. ఎందుకంటే ఆ డబ్బు ఎట్టా మీ దగ్గరే ఉంది కాబట్టి ఆ బ్యాంకు మీకే ఇచ్చేస్తాము. దాంట్లో దాచుకొని చిత్తూరుకు ఉపయోగపడే లోన్లు పనులు చేయాల్సిందిగా కోరుకుంటూ డిప్యూటీ మేయర్ గా మా ఆర్య వైశ్యులకు అవకాశం. ఇది ప్రజల చేతిలో ఉంది కాబట్టి ప్రజాక్షేత్రంలోనే దీని పట్ల మీరు తెలుసుకోవాలి. కాణిపాక బోర్డు మెంబర్ గా ఇది ఖచ్చితంగా ఇస్తాను. ఎందుకంటే ఆర్య వైశ్యులు ఏ పని చెప్పినా చాలా నిజాయితీగా నిస్వార్థంగా చేస్తారు కాబట్టి దేవస్థానం బోర్డు మెంబర్ గా కూడా మీకు అవకాశం ఇస్తాను. అవుట్ ఆఫ్ 100 మార్క్స్ కి 75 మార్క్స్ నేనైతే ఇచ్చేసా. ఆ 25 మీ చేతిలో ఉండేదే కాబట్టి మీరే చేసుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఇంకొక పేపర్, ఇది విన్నపాలు అన్నారు. అది కోరికలు, ఇది విన్నపాలు. బజార్ వీధి చౌరస్తాని కేఎం ఎర్రయ్య చౌకగా పిలువబడాలి అని తన కోరిక. ఓకే, ఇది పరిశీలించి ఖచ్చితంగా చేద్దాం. ప్రకాశం హై రోడ్డు ప్రభా గ్రాండ్ పక్కన గల మున్సిపల్ రిజర్వాయరా, అక్కడెక్కడ ఉంది రిజర్వాయర్? వాటర్ ట్యాంక్. ఓకే ఓకే. దానికి సి రఘుపతి శెట్టి అనే గల పేరుని చల్లూరి రఘుపతి శెట్టిగా మార్చుకోవాలి. అంటే ముందు కూడా ఆయన పేరే కాబట్టి ఈజీగా మార్చుకుంటాం. ఓకే. పూర్తి పేరుగా మార్చబడినారు. దీనికి కూడా ఓకే. బ్రాహ్మణులకు వైశ్యులచే నిర్మించి 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన సాంస్కృతిక కేంద్రమైన రామ విలాస సభను పునర్వైభవం కలిగించాలి అని కోరారు. ఖచ్చితంగా ఇవన్నీ మంచి కోరికలే కాబట్టి ఆ రామ్ విలాస్ సభని నేను కూడా మీతోనే పోయి ఆ రోజు చూశాను. చాలా అద్భుతమైన బిల్డింగ్, 100 సంవత్సరాలైనా కూడా క్వాలిటీగా బాగుంది. చిన్న చిన్న మరమ్మతులు చేసి మీకే హ్యాండ్ ఓవర్ చేస్తాను. అది కూడా అలాగే ఇది వచ్చి మీ కోరికలు. నా కోరిక ఒకటి ఉంది. ఈ చిత్తూరు ఎమ్మెల్యేగా ఇదే సభలో, అంటే ఇదే ఒక కళ్యాణ మండపంలో 2024లో ఒక సభ జరుగుతూ ఉండగా ఈ చిత్తూరుకి సంబంధించిన ఒక వ్యక్తి తన బట్టలు ఇప్పేసాడో కూర్చున్నాడు. ఎందుకు కూర్చోవాల్సి వచ్చిందిరా అంటే అతి ఉత్సాహం. తను గెలిచిపోతున్నా ఎదుటోడు ఎవరు గెలవకూడదని అతి ఉత్సాహాన్ని ప్రదర్శించాడు. అట్లా అది రాజకీయాలు అయిపోయినాయి. రాజకీయాలు అయిపోయినాక పదే పదే చెప్పాను, అనేక సందర్భాల్లో చెప్పా, ఇకపై రాజకీయం వద్దు, అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేయాలి కాబట్టి నేను రాజకీయం చేయను అని చెప్పాను. అయితే రాజకీయం చేసే వాళ్ళకి అభివృద్ధి వద్దు, మాకు రాజకీయమే కావాలి. పొద్దున లేస్తే ఏదో ఒక గొడవ పెట్టుకోవాలి, లేదా ఏదన్నా మాట్లాడింది ఎడిటింగ్లు చేసి ప్రాంతాల వారిగా గొడవలు పెట్టడం, లేదా అంటే ఇలా అనడం, లేదా అక్కడ అతను బాగా సంపాదిస్తున్నాడు కాబట్టి ఆ డబ్బుతో ఇక్కడ రాజకీయం చేస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి, అక్కడ తగాదా పెట్టేస్తే అక్కడ ఆస్తులన్నీ డిస్ప్యూట్ అయిపోతే ఇతనికి డబ్బు రాదు. ఆ డబ్బు రాకపోతే ఇక్కడ ఏమీ చేయలేడు. ఆ డబ్బు ఉండింది కాబట్టే కదా రాజకీయం చేస్తున్నాడు అని రకరకాల కుట్రలు పడ్డారు. నేను ఒకటి ఈ సందర్భంగా కనక పరమేశ్వరి అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నా, మనసుంటే మార్గం ఉంటుంది. నువ్వు నా ఆస్తుల పైకో లేదా రాజకీయపరమైన ఏవో ఎత్తులకి పై ఎత్తులు వేసుకున్నంత మాత్రాన ఆ భగవంతుడు అనేవాడిని నమ్మి మనం పొద్దున లేచి ఎలాగైతే పూజ చేస్తామో నేను పొద్దున లేచి ప్రజలకు సేవ చేస్తాను. ఈరోజు ఆదివారం అయినా పొద్దున 8:30 నుండి ఇప్పుడు 2:30 అవుతా ఉంది. ఇంకొక గంట తర్వాత మళ్ళీ సాయంకాలం షెడ్యూల్. మాధవ సేవే మానవ సేవ అన్నారు. సో మానవులకు సేవ చేసినా మానవుడికి చేసినట్టే, భగవంతుడికి సేవ చేస్తే ప్రజలకు చేసినట్టే. నేను మా బాబురావు అనే వ్యక్తి నాకు అంతకు ముందు పరిచయం లే. ఎవరో ఒక 10 మందిని అడిగిన, వైశ్య కమ్యూనిటీలో మంచి వ్యక్తి, కొద్దిగా ఆర్థికంగా కూడా గుడి
గుడికి ఒక పదవి ఇస్తే దాని నుండి ఏమీ ఆశించకుండా ఆ గుడికి మంచి చేసే వ్యక్తులు అట వారి పేరు చెప్పారు. నేను ఎంబట వారిని నియమించిన. అది కూడా బాగా తట్టుకోలేక మరుస రోజు ఆ గుడికి ఎక్కడో ఉన్న వ్యక్తిని ఇప్పుడు ఒంగోలు జిల్లా వ్యక్తి. అంతకుముందు ఎవరున్నారో ఒక్కొక్క ప్రాంతం నుండి ఎందుకు ఎన్నుకుంటామో ఆ ప్రాంత వాసులకు కూడా అతను అన్ని రకాల మంచి చేయాలి కాబట్టి ఒక దేవస్థానానికి ఎక్కడి నుండి అయినా కూడా మంచి వ్యక్తిని ఎన్నుకుంటే ఆ ఊరు బాగుపడుతుంది, ఆ గుడి బాగుపడుతుంది అని ఆ క్రమంలో ఇచ్చినాం తప్పితే అక్కడ ఉన్న వ్యక్తికే ఇవ్వాలి, ఆ రోడ్లో తిరిగే వ్యక్తికే ఇవ్వాలి. ఎక్కడ కూడా రాజ్యాంగంలో ఒక మనిషికి వాక్ స్వతంత్రం, తనకి ఏమి కావాలో నడుచుకునే విధంగా భారతదేశంలో ఒక డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పారు. అంటే స్వేచ్ఛ స్వతంత్రంగా బతికే దేశం ఏదన్నా ఉంది అంటే అది భారతదేశం. అందులో ఆర్య వయసులు ఇప్పుడు వాళ్ళు కాదు, చరిత్ర చూసుకుంటే చాలా మంచి పేరున్న కులం అది. నాతో కూడా చాలా మంది వ్యాపారం చేశారు. వాళ్ళు టీ పెట్టినా పాల ప్యాకెట్ తెచ్చినా కంపెనీ ఆఫీసులో కూర్చుంటే కరెక్ట్గా లెక్క రాస్తూ ఉంటారు. ఈ రోజు కాదు, రేపు ఏదన్నా తేడా వస్తే మనం ఏదన్నా అనే మాట మనం ఎందుకు పడాలి? ప్రతిరోజు డైలీ ఎక్స్పెండిచర్, పాలు కొన్నా, టీ పొడి కొన్నా, లేదా బిస్కెట్ ప్యాకెట్ కొన్నా అంటే అంత కరెక్ట్ గా ఉంటారు. వారితో వ్యాపారం చేసినాక నేను అనుకున్నా నేను వ్యాపారం చేయలేను. మాకు ఫస్ట్ నుండి కూడా కేర్లెస్. వారికి ఎట్టుంటుందంటే ఏముందిలే మళ్ళీ చూద్దాం లెక్క, వాళ్ళ లెక్క కాదు, లెక్క చూసి సంతకం పెట్టి ఇప్పుడు మళ్ళీ రేపు నువ్వేం అనకూడదు కదా అంటే అంత జాగ్రత్తగా ఉండే ఒక కులం ఆర్య వయసుల కులం. నాకు కూడా అంతో ఇంతో రోసయ్య గారితో పరిచయం ఉంది. ఆ రోసయ్య గారిని చూసిన తర్వాత నాకు చాలా గౌరవం పెరిగింది ఆర్య వయసుల పైన. కాబట్టి ఎవరు ఏమి మాట్లాడినా మీ పని మీరు చేసుకొని ప్రజలకు ఏం చేయాలో మీకు తెలుసు. కాబట్టి ప్రజా దీంట్లో అడిగిన కొన్ని పదవులు కావచ్చు, పోటీలు కావచ్చు, ఖచ్చితంగా ఈ సందర్భంగా చెప్తున్న ఆర్య వైశ్యులకి చిత్తూరులో మంచి ప్రాముఖ్యత కల్పించే బాధ్యత మా కూటమి ప్రభుత్వంలో నాయకులు తీసుకుంటాం. మీరు కూడా అందరిని ఇలాగే యూనిటీ చేసి మంచి చేసేవాడి వెనక నిలబడి ఆ ప్రభుత్వాన్ని కాపాడాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒక ప్రేమ, అభిమానం, ఆప్యాయత, కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఒక ప్రతీకగా మీరు దాన్ని మీ కుటుంబ సభ్యులు అంటే మీ తల్లిదండ్రులు ఇచ్చిన వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. నిజంగా మిమ్మల్ని చూసి నేను చాలా నేర్చుకోవాలి అని అనుకుంటా. ప్రతి ఒక్కరికి ఏం చెప్తానంటే పెళ్లి కావడానికి ముందు ఒక 6 నెలలు మీ దగ్గరికి ట్రైనింగ్ పంపించాలి ఏ అమ్మాయినైనా అని అనిపిస్తుంది నాకు. కుటుంబాన్ని ఏ విధంగా నిర్మించుకోవాలి, అత్తగారితో ఎలా మెలగాలి, బావమరుదులతో ఎలా మెలగాలి అన్నది నిజంగా మిమ్మల్ని చూసి చాలా చాలా నేర్చుకోవాలి. నిజంగా ఎప్పుడైతే కుటుంబం బాగుంటుందో శెట్టిగారు ఖచ్చితంగా మంచి వ్యాపారం చేస్తాడు. మీరు వ్యాపారం చేస్తేనే ఊరు అభివృద్ధి చెందుతుంది. ఊరు అభివృద్ధి చెందాలి అంటే మీ దగ్గరికి ఎవరికి ఏ అవసరం వచ్చినా అర్ధరాత్రి తలుపు కడితే బాండ్ పేపర్ రాయించుకున్న ఏదో ఒకటి డబ్బులు సహాయం చేస్తారు. ఆ డబ్బుతో మిగతా వాళ్ళు కూడా వ్యాపారం చేస్తారు. ఆ వ్యాపారం చేసినప్పుడు ప్రధానంగా అన్ని రకాలైన అభివృద్ధి ప్రతి పట్టణము కూడా అభివృద్ధి చెందింది. ఈ రోజు కాదు, గుప్తుల స్వర్ణయుగం నుంచి ఈ రోజు వరకు కూడా మీరు చేస్తున్న కృషి ఎనలేని కృషి చేస్తున్నారు. వాసవి మాత సాక్షిగా మీరందరూ కూడా కంకణ బదులై ప్రతి కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా అంటే మీ సాంప్రదాయాలు కావచ్చు, మీ ఆచార వ్యవహారాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. పట్టణ అభివృద్ధికి మీరంతా కూడా ఈతోనికంగా దోహదం చేస్తున్నారు. ఒక వస్త్ర వ్యాపారం కావచ్చు, ఆహార పదార్థాలు కావచ్చు, హోటల్ ఇండస్ట్రీ కావచ్చు, గోల్డ్ జ్యువెలరీస్ కావచ్చు, ఒకటనే కాదు మడిగంగులు కావచ్చు, అన్ని కూడా ఎస్పెషల్లీ పాల్ బ్రోకర్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. అంటే ఈ టౌన్ అభివృద్ధి జరుగుతూ ఉందంటే మీ యొక్క కృషి ఎనలేనిది. మరి మన పట్టణాన్ని ఎంతో సుందరీకరించాలని, ఈ పట్టణం అభివృద్ధి చెందించాలని ఈ రోజు గురిజాల జగన్మోహన్ గారు
అనితర సాధ్యమైన పనులన్నీ కూడా ఈ రోజు నెరవేరుస్తూ వస్తున్నారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న రోడ్ సమస్యలు కావచ్చు, రోడ్ వైడనింగ్ కావచ్చు, ఇవన్నీ చేస్తున్నారంటే చాలా ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు. అంటే మామూలుగా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు రేపు రాజకీయంగా నా భవిష్యత్ ఏంటి అని ప్రతి నాయకుడికి ఉంటుంది. మరి అట్లాంటి అంటే మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే వాటన్నిటికీ లెక్క పెట్టకుండా చేయాలనే సదుద్దేశంతో తను చేస్తున్న కృషికి మీరందరూ కూడా బాధ్యతగా నిలవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. మరి మీకు ఇంతకు ముందు కుప్పా గారు 2 పర్యాయాల పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ గా కూడా వర్క్ చేశారు. మన అగస్తీశ్వర ఆలయానికి ఓవి శ్రీధర్ గారు అద్భుతంగా చేశారు. ప్లస్ నందగోపాల్ గారు రాముల వారి గుడికి తను కూడా చైర్మన్ గా చేశారు. మరి గోవర్ధన్ గారు కుటుంబ దేవస్థానానికి 10 సంవత్సరాల పాటు బోర్డు మెంబర్ గా చేశారు. మరి ఈ రోజు బాబురావు గారికి దుర్గమ్మ గుడి చైర్మన్ ఇచ్చినప్పుడు ఎస్పెషల్లీ నేను కూడా గిరింపేట ప్రాంతానికి సంబంధించిన దాన్ని మా దగ్గర కూడా అంటే అట్లాంటి కామెంట్ విన్నాను. నేను కూడా అంటే ఒక పట్టణ అభివృద్ధి చెందాలి అంటే ఒక కరెక్ట్ దేవాలయాలు కూడా బాగా నిర్వహించగలిగే వ్యక్తులు ఉండాలి. ఎవరికో ఒకరికి ఇచ్చేస్తే అది సక్రమంగా చేయకపోతే ఎఫెక్ట్ ఉంటుంది. మరి ఇదంతా చిత్తూరు ప్రాంతం, ఇదంతా కలిసిపోయింది. కాబట్టి బాబురావు గారికి అమ్మవారు సెలెక్ట్ చేసుకున్నారు అని ఇప్పుడు సోదరులు చెప్పినప్పుడు నిజంగా మీ భక్తి మిమ్మల్ని గురుగారు జగన్మోహన్ గారి ద్వారా మీకు సెలెక్ట్ చేయించే అవకాశం అమ్మవారు కల్పించింది. 100% మీరు చాలా బాగా చేస్తారని భావిస్తున్నాను. మరి మీ అందరూ కూడా ఇప్పుడు చాలా పెద్ద చింత చెప్తున్నారు జగన్మోహన్ గారికి. వాటన్నింటి గురించి తప్పకుండా ఆయన మీకు మంచి సమాధానమే చెప్తారు ఆయన ప్రతిరోజులతో. ఎస్పెషల్లీ లౌక్యాన్ని చాలా బాగా నేర్చుకోవాలి. మేము ప్రతి ఒక్కరు కూడా నిజంగా మీకున్నంత లౌక్యం ఎవరికి అంటే నొప్పుక కాలేమో తిరుగువాడు ధన్యుడు సమ్ముతే అని మేము అది నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా మేమందరం కూడా ముందుకెళ్తాం. మీ యొక్క ఆశీస్సులు ఎప్పుడు మీ కూటమి ప్రభుత్వం పైన ఇదే విధంగా ఉండాలని ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబం మమ్మల్ని మీ కుటుంబం లాగా ఆదరించి ఆహ్వానించి ప్రతి దాంట్లో ఆశీర్వదిస్తున్నారు. మీ యొక్క ప్రేమ అభిమానం ఆప్యాయతలు ఇదే విధంగా ఉండాలని ఆశిస్తూ మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని జగన్మోహన్ గారు మీకు అందిస్తారు. తప్ప